హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. సో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఇరు పక్షాలు అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. తొలి రోజే వాడి వేడిగా సభ జరిగినట్టు తెలుస్తుంది. 2 గంటల పాటు సాగిన అసెంబ్లీ సమావేశం. ఈ సమావేశం 2 గంటల పాటు సాగగా ఇందులో రామరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డి, మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీరులకు సంతాపం తెలిపారు. ఉభయ సభలకు పలు ఆర్డినెన్స్లు, సమగ్ర శిక్ష, పిఎం స్కూల్ రైజింగ్ ఇండియాలపై నివేదికల సమర్పణ, ప్రశ్నోత్తరాలు రద్దు, 0 అవర్ లో సమస్యల ప్రస్తావన జరిగినట్టు తెలుస్తుంది. 2 నుంచి 7 వరకు సమావేశాలు జరగగా బీఏసీలో నిర్ణయం. 15 రోజుల సభకు విపక్షాలు డిమాండ్ చేశాయి. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తారా అని ఎదురు చూస్తున్న చాలా కొంతకాలంగా అసెంబ్లీ సమావేశాలకు ఈసారైనా కేసీఆర్ అటెండ్ అవుతారా అని ఎదురు చూస్తున్నాం కదా. సో కేసీఆర్ నిన్న అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయ్యారు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. 5 నిమిషాల్లో వెనుదిరిగిన కేసీఆర్ అసెంబ్లీలో 5 మినిట్స్ మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. దగ్గరుండి సాగనంపిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు అసెంబ్లీలో తన సభ్యత్వం పోకుండా ఉండేందుకు అలా వచ్చి వెళ్ళిపోయారంటూ కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్ ను ఆప్యాయంగా పలకరించిన ప్రస్తుత సీఎం, కుశల ప్రశ్నలు వేసిన సీఎం, బాగున్నారా, ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా అంటూ కూడా ఇక్కడ ప్రస్తుత సీఎం పలకరించినట్టు తెలుస్తుంది. కోపంతో నొక్కుతున్నావా అంటూ ఇప్పుడు ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వస్తే కోపంతో నొక్కుతున్నావా అంటూ కూడా తను ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై ప్రస్తావించిన హరీష్ రావు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందంటూ ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కేసీఆర్ నిబద్ధతకు నిదర్శనమే కాళేశ్వరం అంటూ కూడా కేటీఆర్ పేర్కొన్నారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ అంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర మీది అంటూ కూడా మంత్రి సీతక్క పేర్కొన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాటు పాలమూరుపై వివక్ష చూపించారు అంటూ కూడా ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డిని నిర్లక్ష్యం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అంటూ పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ 1 ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదు అంటూ కూడా మీడియా చిట్ చాట్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. PRLIS కు 90 టీఎంసీలు అందించడమే లక్ష్యమని ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఉత్తమ్ మాటలే అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేత ఉత్తమ్ మాటలే అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేత హరీష్ రావు పేర్కొన్నారు. రేవంత్ సహవాస దోషం వల్లే ఇలా ఉంది అంటూ కాంగ్రెస్ నేతలే పాలమూరు ద్రోహులు అంటూ కూడా ఇక్కడ తను పేర్కొన్నారు. అక్కడి ప్రాజెక్టు కోసం నేల మీద పడుకొని పనిచేసా అంటూ కూడా హరీష్ రావు తెలిపారు. 4,000 కోట్లు ఖర్చు చేసి 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చామంటూ కూడా ఇక్కడ చిట్చాట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కౌశిక్ రెడ్డి మాటలు తీవ్ర అలజడి రేపాయి. చూద్దాం. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాటలు సభలో అలజడి రేపాయి. తన నియోజకవర్గంలో నిర్మించిన చెక్ డ్యామ్ ను బాంబులతో పేల్చారని, అలాగే మేడిగడ్డను కూడా బాంబులతో పేల్చేవారని ఆరోపించడంతో అధికార పక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రులు ఇతర సభ్యులు కొంత అసహనానికి గురై కౌశిక్ రెడ్డి కూర్చోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి మైక్ ను స్పీకర్ కట్ చేశారు. అయినప్పటికీ కొంతసేపు సభలో ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగినట్టు తెలుస్తుంది. రబీకి సరిపడా యూరియా సిద్ధం చేశామంటూ కూడా ఇక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రం నుంచి 5.44 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది అంటూ, గత సీజన్ తో పోలిస్తే 92,000 ఎంటీలు అధికంగా వచ్చాయంటూ, ఫర్టిలైజర్ యాప్ ప్రయోగం చాలా విజయవంతమైంది అంటూ కూడా తను పేర్కొన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద జరిగిన బుక్ ఫేర్ కు 16 లక్షల మంది పుస్తక ప్రియులు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ప్రదర్శన 11 రోజుల పాటు జరగగా, సో నిన్నటితో 29వ తేదీన ముగిసిన ప్రదర్శన పెరిగిన యువ పాఠకుల సంఖ్య మేధో చైతన్యానికి నిదర్శనం ఇది అంటూ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. అరావళి కొత్త నిర్వచనంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇంతవరకు సుప్రీంకోర్టు తీర్పునిస్తూ అరావళి పర్వతాలు 100 మీటర్ల ఎత్తులో ఉన్నవి మాత్రమే అరావళి పర్వతాల కిందికి వస్తాయి, మిగతావన్నీ ఏవైతే 100 మీటర్ల కన్నా తక్కువ ఉన్నాయో అవి అరావళి పర్వతాలు కావు అంటూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. దీంతో సుప్రీంకోర్టు మళ్ళీ కొత్త నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. కేంద్రంతో పాటు రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, హర్యానాలకు కూడా నోటీసులు జారీ చేసింది. పర్వత శ్రేణుల రక్షణకు కట్టుబడి ఉన్నామంటూ కూడా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు.
పర్యావరణ విధ్వంసానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అంటూ కూడా జైరాం రమేష్ ధ్వజమెత్తారు. పర్యావరణవేత్తల హర్షం వ్యక్తం చేయడంతో కమిటీలో పర్యావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు ఉండాలంటూ డిమాండ్ చేశారు. గడువులోగా నిధుల నివేదికలు సమర్పించాలి అంటూ కూడా రాజకీయ పార్టీలకు సీఈఓ సుదర్శన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని గుర్తింపు పొందిన, గుర్తింపు లేని రాజకీయ పార్టీలు రాజకీయ విరాళాలు, ఎన్నికల ఖర్చులకు సంబంధించిన చట్టబద్ధమైన పత్రాలను నిర్ణయించిన గడువులోపే తప్పనిసరిగా సమర్పించాలంటూ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సి సుదర్శన్ రెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే తప్పుడు ప్రకటనలపై ఆర్బీఐ కొరడా వేసినట్టు తెలుస్తుంది. వినియోగదారుల రక్షణకు సరికొత్త నిబంధనలు, మిస్సెల్లింగ్ నివారణలకు మార్గదర్శకాలు, డిజిటల్ మోసాల అడ్డుకట్టకు ఏఐ సాంకేతికతగా మారింది అంటూ కూడా ఇక్కడ ఆర్బీఐ తెలిపింది. ఇక్కడ చూసుకున్నట్టయితే డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం జరుగుతుంది అన్నట్టు తెలుస్తుంది. 1.95 కోట్లు కాజేసిన గుజరాత్ ముఠా, 2 అంతర్రాష్ట్ర నేరగాళ్లు అరెస్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా 22 కేసుల్లో ప్రమేయం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరగగా అందులో తెలంగాణకు చెందిన 2 యువతులు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎల్లుండి నుండి సుంకాల తొలగింపు, భారత్ ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 8% వృద్ధి జరగనున్నట్టు తెలుస్తుంది. సో ఇవండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.